విశాఖ కంచెరపాలెంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాటి చెట్లపాలెం రైల్వే క్వార్టర్స్లోని ఓ ఇంటి ఆవరణలో పూజలు చేసి తవ్వకాలు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 20 అడుగుల గొయ్యి తవ్వారు. నెల రోజుల నుంచి పూజలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం బయటకు తెలియడంతో గేట్లకు తాళాలు వేసి పరారయ్యారు రైల్వే ఉద్యోగి కుటుంబం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కంచెరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రైల్వే క్వార్టర్స్ లో మనం ఉన్నాం. ఇదే క్వార్టర్స్ లో ఈ ఇంట్లో ఉంటున్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు, రైల్వే ఉద్యోగులు వీళ్ళంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు వార్త వచ్చింది. సుమారు ఆ ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఆవరణంలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చెట్టు, అదేవిధంగా ఇక్కడ కొన్ని పూజలు కూడా చేసి మనకి ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వుతున్నారని చెప్పేసి ఒక వార్త అనేది వస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఎదురుగా ఒక కాళికామాత పటాన్ని పెట్టుకొని ఇక్కడ పూజలు చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఎవరైతే ఒక సాధువు, అదేవిధంగా ఒక గురువు అంటే మనం చెప్పుకోవచ్చు, అలాంటి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు ఇక్కడ తవ్వకాలను జరిపించారు. మనం ఒక్కసారి ఆ తవ్విన ప్రాంతం వద్దకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు, ఇక్కడ నిచ్చెన ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని గత నెల రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పూజలు చేసుకుని ఇక్కడ తవ్వకాలు అయితే జరిపారు. తవ్వకాల్లో భాగంగా చేసిన తర్వాత సుమారు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక 20 అడుగుల వరకు కూడా తవ్వకాలు జరపడం జరిగింది. తర్వాత ఇవి నిన్నటి నుండి ఆపేయడంతో అక్కడ వాటర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాల ద్వారా ఒక పూజారి సాధువు అవ్వచ్చు, ఇతను చెప్పినటువంటి నమ్మకాల ప్రకారం ఇక్కడ కొన్ని శక్తులు ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి ఫైనాన్షియల్గా ఇక్కడ తవ్వకాలు జరిపితే ఒక లంకి బిందులు ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ ఉంటున్నటువంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. అతను ఈ విధంగా తవ్వకాలు అయితే జరిపడం జరిగింది. చుట్టూ కూడా మనం ఒక్కసారి విజువల్స్ పరిశీలిస్తే ఇక్కడ పరదాలన్నీ కూడా అంటే బయట వారికి ఎవరికి కనిపించకుండా ఇలా చేయడం అనేది జరుగుతుంది. నెల రోజుల నుంచి కూడా కార్తీక మాసం కాబట్టి ఆ పూజల ముసుగులో ఇవంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగానే తవ్వకాలు జరిపిన తర్వాత కొన్ని రాళ్లు అన్నీ కూడా యాసిడ్గా బయట పడడం జరిగింది. ఇంకా లోపలికి తవ్వితే ఇక్కడ లంకి బిందులతో పాటు గుప్త నిధులు దొరుకుతాయని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇక్కడ తవ్వకాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాత్రి వేళల్లోనే ఇది కేవలం జరుగుతుంది, ఎందుకంటే పగలైతే ఎవరికైనా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి వేళల్లో ఇక్కడ చుట్టుపక్కల ఈ పరదాలు కప్పేసి ఈ ముసుగులో ఇక్కడ చేస్తున్నారు. అయితే రాత్రి వేళ పూజలు ముసుగులో మొత్తం పాటలన్నీ కూడా పెట్టుకుని ఆ టైంలోనే ఈ గొయ్యిలు తవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వీటి కోసం కొంతమంది మహిళలు వీళ్ళంతా కూడా విజయవాడ నుండి కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో వీళ్ళంతా కూడా బయటికి వెంటనే చూసి నిన్న పరారైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా వీళ్ళు చాలా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, అయితే వాళ్ళు చెప్పినటువంటి ఎవరైతే సాధువు చెప్పినటువంటి దీని సమాచారం ప్రకారం ఇక్కడ తవ్వకాలు అయితే జరిపారు. అయితే రైల్వే క్వార్టర్స్ లో అనాధికారంగా ఇలాంటి తవ్వకాలు అనేవి జరుపుకోకూడదు, ఎందుకంటే రైల్వే క్వార్టర్స్ చాలా మంది ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఇంట్లో ఏదైతే ఈ శక్తులను నమ్ముకొని వీళ్ళంతా కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తవ్వకాలు మరి గుప్త నిధుల కోసం తవ్వారా లేదా ఇంకేం దేనికోసం తవ్వారని తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది రైల్వే పోలీసులు, జీఆర్పీ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత పూర్తిగా దీని మీద మనకి పూర్తిగా అసలు ఏం జరుగుతుంది ఏంటని కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఎవరైతే ఈ కోటేశ్వర వీళ్ళు కూడా ప్రస్తుతం పోలీసులు మరి విచారిస్తున్నారా లేదా దీని మీద ఫిర్యాదు అందిందో లేదో కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ సుమారు ఒక 20 అడుగుల వరకు మాత్రం ఇక్కడ పూజలు చేసి మరీ ఇక్కడ చేశారు. ఇంత రైల్వే ఏదైతే క్వార్టర్స్లో మొత్తం ఇలా తవ్వకాలు జరపడం ఇదంతా కూడా ప్రస్తుతం కలకలం రేపింది. నిజంగా లంకి బిందుల కోసం చేశారా లేదంటే ఆత్మలు ఇలాంటివి ఏవైనా మూఢనమ్మకాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ విశాఖలోని తాడిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ ఈ ఏరియాలో రైల్వే క్వార్టర్స్లో ప్రస్తుతం ఈ తవ్వకాలు అనేవి అయితే కలకలం రేపాయి. మరి 18 అడుగుల వరకు కూడా నెల రోజుల నుంచి కొంతమంది వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో భాగంగానే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నాయని చెప్పి ఒక వార్త హల్చల్ చేసింది. మరి దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా వివరణ ఇవ్వాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.